హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. అందరికీ నమస్కారం. శివప్రసాద్, కోశాధికారి, సిఐటి ఇంజనీరింగ్ సెక్షన్, పొద్దుటూరు పురపాలక సంఘం టౌన్ ప్లానింగ్ విభాగం నందు నాన్-డిఎస్ వర్కర్గా ఆప్కాస్ నందు పనిచేస్తున్నటువంటి బి వెంకటేశ్వర్లను తన విధి నిర్వహణలో భాగంగా తన పై అధికారి అయినటువంటి అసిస్టెంట్ సిటీ ప్లానర్ వారి ఆదేశాల మేరకు ఎంక్రోచ్మెంట్ పనులు పరిరక్షణ కోసం అక్కడికి వెళ్తే అక్కడ అధికారుల మధ్య జరిగిన టీ కోసం జరిగిన సంఘటనలో ఇతడిని, ఆ సంఘటన జరిగేటప్పుడు ఇతడు లేనప్పటికీ ఇతడిని అధికారులు బలిపశువులు చేయడం జరిగింది. ఇదే విషయమై కమిషనర్ గారిని వివరణగా ఇందులో నా ప్రమేయం ఏం లేదు, కలెక్టర్ గారు వీళ్ళ పేర్లు సూచించారు కాబట్టి మేము ఇతన్ని తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. దీనికోసము మేము కలెక్టర్ గారు వీళ్ళ పేర్లు ఎలా తెలుస్తాయి వాళ్ళకి, కలెక్టర్ గారు పేర్లు ఎట్లా చెప్తారు? ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు విచారణ చేసి దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకోమని చెప్తారు, కానీ పేర్లు కూడా ఆయనే సూచించారని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి, జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి పోవాలని చెప్పి 6 రోజులు ప్రాణాలకు తెగించి సిఐటి కార్మికులు ఆమర నిరాహార దీక్ష చేపడితే 6వ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు చెప్పారు, మేము కమిటీని వేస్తాము, కమిటీని వేసి వారం 10 రోజుల లోపల కార్మికునికి న్యాయం చేస్తామని చెప్పారు. కమిటీని వేశారు. కమిటీ వారం రోజులు ఇవ్వాల్సిన రిపోర్టులు 2 నెలలకు ఇచ్చారు అసిస్టెంట్ కమిషనర్ వారు. కలెక్టర్ గారికి రిపోర్టు పంపించి 1.5 నెలలు అయ్యింది. ఈ పొద్దుటికి ఎటువంటి స్పందన లేదు. ఆయనకు వయసు పైబడింది, అలాగే ఆరోగ్యం క్షీణించింది, క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఈఎస్ఐ ద్వారా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఆ ఏకైక ఆధారం ఉన్నట్టు ఉద్యోగాన్ని తొలగించారు, జీతం లేకుండా చేసినారు. ట్రీట్మెంట్ చేయించుకునే దానికి లక్షలు పోసి చేయించుకునే దానికి క్యాన్సర్ పేషెంట్కు వాళ్ళకు లేదు, డబ్బులు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా మానసిక క్షోభకు గురి చేసి చేయని కారణానికి నిర్దక్షిణంగా ఉద్యోగంలో నుంచి తొలగించి కలెక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చి ఒత్తిడికి 1.5 నెలలు అవుతున్నటువంటి సమయం కూడా కలెక్టర్ గారికి రిపోర్ట్లు ఇచ్చినాము. ప్రతి సోమవారం పోయి కలుస్తున్నాము, గ్రీవెన్సులు ఇస్తున్నాము, కానీ ఎటువంటి స్పందన లేదు. ఈ పొద్దు వాళ్ళ తల్లి గారి పోషణ ఆయన మీద ఆధారపడింది. ఇంటర్ చదివే పిల్లలు, 10th క్లాస్ చదివే పిల్లలు, వాళ్ళ విద్య గురించి వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది. అలాగే ఇప్పుడు అతని పరిస్థితి ఏంది, అతని భార్య పిల్లల పరిస్థితి ఏంది? ఆత్మహత్య శరణం అని చెప్పి వాళ్ళు ఈ విధంగా ఈ పొద్దు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అవుట్సోర్సింగ్ వర్కర్ అంటే ఎందుకు ఇంట్లో పనిచేసే జీతగాళ్ళ కన్నా హీనంగా చూస్తున్నారు? అధికారులు చెప్పినట్టు పనిచేయడం కూడా మా తప్ప అని చెప్పి మేము అధికారులను ప్రశ్నిస్తున్నాం. కాబట్టి కలెక్టర్ గారు కానీ, రాజకీయ నాయకులైనా కానీ, గౌరవ కమిషనర్ గారు అయినా కానీ ఇప్పటికైనా స్పందించండి. 2 నెలల ఇల్లు రిపోర్ట్ ఇచ్చి ఎందుకు కమిషనర్ గారికి బాధ్యత లేదా? ప్రతిసారి వారానికి ఒకసారి రివ్యూ మీటింగ్కి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు. అయ్యా, కార్మికుడు ఈ విధంగా ఉన్నాడు, ఈ విధంగా జరిగింది, రిపోర్ట్ మీకు సబ్మిట్ చేశాం, మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి అని చెప్పే బాధ్యత ఉంది కమిషనర్ గారు. ఏమడిగినా కూడా మాదేం లేదు, మేము రిపోర్టు పంపించాం, కలెక్టర్ గారి దగ్గర ఉంది, కలెక్టర్ గారు చేసేద్దలమే కానీ మాది ఏం ప్రమేయం లేదని చెప్తారు. ఇంకా బాధితుడికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఎమ్మెల్యే గారు ఏమో లెటర్ ఇచ్చారు, ఇతను తప్పు లేదు, ఇతను విధుల్లోకి తీసుకోండి అని, కానీ వాళ్ళ కలెక్టర్ గారు వచ్చేమో రిపోర్ట్ రావడంలా. అంటే ఎవరు అడ్డుకుంటున్నారు? ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చి వారి తప్పు లేదని చెప్పినా కూడా అతను విధుల్లోకి తీసుకోకుండా కలెక్టర్ గారు ఆపుతున్న దుష్టశక్తులు ఎవరు, వెనకల ఉండి ఎవరు నడిపిస్తున్నారో ఈ పొద్దు కార్మికులందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఇది ఇలాగే కొనసాగితే మళ్ళా టెంటు వేస్తాం కార్మికులందరము. కార్మికుడికి న్యాయం జరిగేంత వరకు అందరూ పోరాడతాము. శానిటైజర్ విభాగం కానీ, వాటర్ సప్లై విభాగం కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ అందరం విధులు బహిష్కరించి మళ్ళీ రోడ్డు మీదకి వస్తాము అని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ముందు మా కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ బయటకు వచ్చి మాకు వివరణ ఇవ్వాలా. అంతవరకు బాడీని ఇక్కడ నుంచి కదిలించే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాం. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత,
వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద ఎన్డీఎల్ఆర్ రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.